మావోయిస్టు పార్టీ ఇక ఉండదా? ఇన్నేళ్ల పోరాటానికి, ఇన్ని దశాబ్దాల ప్రాణ త్యాగాలకి ఇక పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పడబోతోందా? మావోయిస్టు పార్టీ రిలీజ్ చేసిన ఒక ప్రకటన, ఒక లెటర్ ఇప్పుడు ఇవే ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆయుధాలు వీడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు లేఖలు విడుదల చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సీఎంలకు ఈ లేఖలు పంపించారు. 3 రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేయాలంటూ వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆయుధ విరమణ తేదీని ప్రకటిస్తామంటూ వెల్లడించారు. ఈ నిర్ణయంపై తమకు ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలి అంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. విజ్ఞప్తి వెనక ఎలాంటి నిగూఢ ఉద్దేశం లేదంటూ వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఆయుధ విరమణ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. లేఖను మావోయిస్టు చరిత్రలో ఒక మలుపుగా పరిగణిస్తున్నారు నిపుణులు. 3 రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు మావోయిస్టులు రాసినటువంటి లేఖని ఇటు ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్రం ఏం ఆలోచించబోతుంది ఈ లేఖ మీద అనేది ఒక అంశం అయితే, ఇక పూర్తి స్థాయిలో మావోయిస్టులు మేము ఆయుధాలు వదిలేయబోతున్నాం అంటూ ప్రకటించడాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇక మావోయిస్టు పోరాటాలు, మావోయిస్టు ఎదురు కాల్పులు, ఆ ఉద్యమాలు ఇక ఉండవా? కేంద్రం మొత్తం మీద ఆపరేషన్ కగార్ ఉద్దేశాన్ని సాధించగలిగిందా? ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్లుగా కనిపిస్తోందా? మీ ఉద్దేశం ఏంటి? ఈ మధ్యకాలంలో మనం చూసాం, హిడ్మా ప్రాణాలు కోల్పోయిన తర్వాత అది ఎన్కౌంటరా, ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడా అనే దానికి సంబంధించి ఓ పక్క పెద్ద చర్చ నడుస్తోంది. ఇంత చర్చ నడుస్తున్న సమయంలో హిడ్మా ప్రాణాలు కోల్పోయిన తర్వాత దేవాన్ని కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమించారు. మనందరం అనుకున్నాం ఇక మావోయిస్టులు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు, ఖచ్చితంగా అవసరమైతే ఎంత పెద్ద పోరాటానికైనా సిద్ధం అవుతున్నారు, ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళని మళ్ళీ రీప్లేస్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాం. కానీ మావోయిస్టులు రిలీజ్ చేసినటువంటి ఈ లేఖలు చూస్తుంటే ఇక పూర్తి స్థాయిలో తమ పోరాటాన్ని ఆపివేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దశాబ్దాల ఈ బలిదానాలకి ఇక చరమగీతం పాడాలనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంత ఉధృతంగా కేంద్ర బలగాలు విజృంభిస్తుంటే ఇక చేసేదేమీ లేక ఆయుధాలు వదిలి జనజీవనంలోకి రావాలని వాళ్ళు నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది. కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ సోను బాబా నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. అంటే పోరాటం నిలిపివేయాలి అంటూ ఆయన ఇచ్చినటువంటి పిలుపుకు వారు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఆయుధాలు వదిలి ప్రభుత్వ పునరావాస పథకాలు పొందాలంటూ నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 15, 2026ని ఫైనల్ డేట్గా పెట్టారు. కానీ ఒక షరతును ఇక్కడ విధించారు. ఖచ్చితంగా కేంద్ర బలగాలు ముందు కూంబింగ్ ఆపివేస్తేనే మేము ఆయుధాల వదిలేయడానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడానికి, చర్చలు జరపడానికి మాకు అవకాశం దొరుకుతుంది. మీరు ఇలాగే కూంబింగ్ కొనసాగిస్తూ ఉంటే, ఇలాగే ఎదురు కాల్పులు జరుగుతూ ఉంటే మేము ఎలా చర్చిస్తాం అంటూ ఆ ప్రశ్నలో వాళ్ళు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ లెటర్లో వాళ్ళు రాసినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు కేంద్ర బలగాలు ఏం చేయబోతున్నాయి అనేది కూడా చాలా కీలకంగా మారింది. కేంద్రం నిజంగా సానుకూలంగా ఉందా? ఎన్నోసార్లు చర్చలకి తాము సిద్ధం అంటూ ప్రకటించినప్పటికీ కూడా మొదట్లో లొంగిపోవడానికి అవసరమైతే మేము రెడీగా ఉన్నామని ప్రకటించిన కేంద్రం స్పందించలేదు. మరి ఇప్పుడు కేంద్రం ఎలా స్పందిస్తోంది? ఈ 3 రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం నిజంగా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందా? నిజంగా మావోయిస్టులు లొంగిపోతామంటే, ఆయుధాలు వదిలేసి ప్రజల్లో కలిసిపోతాం, సాధారణ జీవితానికి మేము వస్తామంటే కేంద్రం ఒప్పుకుంటుందా? 2026 మార్చి కల్లా అసలు ఎవరు లేకుండా చేస్తాం మావోయిస్టులు అని చెప్పిన కేంద్రం ఎంత ఉధృతంగా ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తుందో మనకు తెలిసిందే. సో ఈ అంశం చాలా ఖచ్చితంగా కీలకమైనటువంటి పరిణామం. మావోయిస్టు పార్టీ చరిత్రలోనూ వాళ్ళ పోరాట విధానాలకి ఇది ఇక పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టబోతోంది. ఇక మావోయిస్టులు అనే పేరు వినిపించదా మనకి? ఇక మావోయిస్టులు పలానా ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి, పలానా ప్రాంతంలో ఇలా చేశారు, ఇలా ఎన్నో వార్తలు మనం ప్రతిరోజు వింటూనే ఉంటాం. ఇకపై అలాంటి వార్తలు వినాల్సిన అవసరం లేదా? పోలీసులకి మావోయిస్టులకి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇంతమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు, ఇంతమంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు అని మనం వినే వార్తల్లో ఇక వినాల్సిన అవసరం ఉండదా? మావోయిస్టులు సాధారణ జీవితంలోకి రాగలుగుతారా? అన్నీ వదిలేసి, తుపాకులు వదిలేసి ప్రభుత్వ పునరావాస పథకాలు పొందాలంటూ నిర్ణయం తీసుకుంటున్నామంటూ వారు ప్రకటించారు. కానీ ఇప్పటికే మరొక కోణం మనం చూస్తున్నాం. హిడ్మా
ప్రాణాలు కోల్పోయిన తర్వాత చాలా ప్రాంతాల్లో హిడ్మా ప్రభావం చూపించేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండల్ని తవ్వేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కేంద్రం ఏం చెప్తుంది దీనికి సమాధానం అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇన్ని రోజులు మావోయిస్టుల వల్లనే అటవీ సంపద కానీ లేదంటే కొండలు ఈ మైనింగ్ కాకుండా కాపాడబడ్డాయి అని చెప్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి? అడవుల్లో ఏం జరగబోతోంది? అటవీ ప్రాంతం మరింత మాయమైపోతుందా? కొండలు మరింత తవ్వబోతున్నారా? మైనింగ్ పెద్ద ఎత్తున జరగబోతోందా? ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఇక గిరిజనుల యొక్క ఎగ్జిస్టెన్స్కి పెద్ద సమస్య రాబోతుందా ఈ మైనింగ్ మాఫియా వల్ల? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు మరొక వైపు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ మధ్య హిడ్మా ప్లేస్లో దేవాను నియమించినప్పుడు మావోయిస్టులు ఏదో పెద్దగా ప్లాన్ చేయబోతున్నారు, వెనక్కి తగ్గరు, ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతోంది, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా ఈ పోరాటం ఇలాగే కొనసాగబోతోంది అంటూ అందరూ భావించారు. కానీ ఒక్కసారిగా ఈ లెటర్స్ రావడంతో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు 2026 మార్చి కల్లా మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ కేంద్రం భీష్మించి కూర్చుంది. కనీసం చర్చలకు కూడా సిద్ధంగా లేవంటూ చెప్పింది. రోజుకి 10ల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. సింపుల్ డిఫరెన్స్, కేంద్రం దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, కానీ మావోయిస్టుల దగ్గర అలాంటి పరిస్థితి లేదు. ఇంత భయంకరమైనటువంటి టెక్నాలజీని, ఆయుధాలని వందల వేల సంఖ్యలో డిప్లాయ్ అవుతున్నటువంటి కేంద్ర బలగాల్ని ఎదిరించి పోరాడడం అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులకు సాధ్యమేనా? అరకొర తిండితో, అరకొర వస్తువులతో, అంతంత మాత్రపు ఆయుధాలతో ఒక లిమిటెడ్ ప్లేస్లో ఉండి తమ పోరాటాన్ని కొనసాగించగలిగే పరిస్థితి ఇక లేదని మావోయిస్టులు భావించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే చాలామంది సీనియర్స్ లొంగిపోవడం, వాళ్ళందరూ కూడా పిలుపునివ్వడం, ఇక చాలు ఆయుధాలు వదిలేద్దాం, ప్రజా జీవితంలో కలిసిపోదాం, అవసరమైతే ప్రజా పోరాటాలు చేద్దామంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో చివరికి అదే నిర్ణయానికి వచ్చారా? ఇక ఈ పోరాటాన్ని ఇలా సాయుధ పోరాటాలను కొనసాగించలేమని చెప్పేసి రియలైజ్ అయ్యారా? వాట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు డూ నౌ? ఏం చేయబోతుంది? ఈ లెటర్స్కి సానుకూలంగా స్పందిస్తుందా? 2026 ఫిబ్రవరి 15 వరకు వారికి సమయం ఇవ్వబోతోందా? ఆ ఆలోచన అసలు కేంద్రానికి ఉందా? ఇప్పుడు ఈ 3 రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసే అవకాశం ఉంది? ఈ లెటర్స్కి ఎలా స్పందించే అవకాశం ఉంది? ఖచ్చితంగా లొంగిపోతామని చెప్పిన వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇప్పుడు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పరిధిలోనే ఉందా ఈ నిర్ణయం? లేకపోతే ఇంత పెద్ద నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా కేంద్రం నిర్ణయించుకోబోతుందా? మరోవైపు మాకు వేరే ఉద్దేశం ఏం లేదు, హిడెన్ ఎజెండాలు ఏం లేవు, పూర్తి స్థాయిలో మేము సాయుధ పోరాటాన్ని నిలిపివేయడమే మా ఉద్దేశం అని చెప్తున్నారు. కానీ కేంద్రం నమ్ముతుందా? కేంద్రం కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్లాన్స్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బలగాలు వాళ్ళ ప్లాన్స్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి సర్ప్రైజ్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అతిపెద్ద నిర్ణయం కేంద్రం ముందు ఉంది. కేంద్రం ఏం చేయబోతోంది అని మీరు అనుకుంటున్నారు? మావోయిస్టుల నుంచి వచ్చినటువంటి ఈ లేఖలు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వచ్చినటువంటి ఈ లేఖల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? మావోయిస్టుల నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? భారతదేశ చరిత్రలో ఇన్ని దశాబ్దాల పోరాటం తర్వాత మావోయిస్టులు ఇక పూర్తిగా మా పోరాటాలని ఆపివేస్తామని ఒక నిర్ణయం తీసుకోవడం మీకెలా అనిపిస్తుంది? ఆపరేషన్ కగార్ ఫలితమేనా పూర్తిగా ఇది? మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఉదయ్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఉదయ్తో ఒకసారి మాట్లాడదాం. ఉదయ్, ఇంకా ఆ లెటర్లో ఏమేమి ఉంది? ఏం అడుగుతున్నారు మావోయిస్టులు? ఫిబ్రవరి 15, 2026 టైం అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. అప్పటి వరకు కూంబింగ్ ఆపేయాలి అంటూ అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు లెటర్స్ ఏమో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్కు వాళ్ళు రాశారు. మరి దీని మీద పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రం కదా. సో ఇది రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోగలుగుతాయి నిర్ణయం, లేదంటే కేంద్రం ఏం చేసే అవకాశం ఉంది? ఇన్ని రోజులు కనీసం చర్చలకు కూడా ముందుకు రాని పరిస్థితి చూస్తున్నాం కదా. ఇంత పీస్ఫుల్గా అవ్వబోతుందా ఇది? ఆయుధ విరమణపై సిపిఐ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయమే తీసుకుందని చెప్పుకోవాలి. స్పష్టంగా ఆయుధ విరమణకు సంబంధించినటువంటి తేదీని కూడా ప్రకటించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, పుల్లూరి ప్రసాద్ అలియాస్ చంద్రన్న లొంగుబాటు తర్వాత మావోయిస్టు పార్టీలో చాలా పెద్ద ఎత్తున క్యాడర్ లో ఆత్మస్థైర్యం దెబ్బతింటూ వస్తుంది. తాజాగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మాడ్వి హిడ్మా
ఎన్కౌంటర్ తర్వాత పూర్తిగా పరిస్థితి విభిన్నమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం మావోయిస్టులు ఎదుర్కొంటున్నారు. సో ఆ నేపథ్యంలోనే తాజాగా సిపిఐ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి 3 రాష్ట్రాల ప్రతినిధి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి ప్రతినిధి అనంత్ పేరిట ఒక సంచలనమైనటువంటి లేఖను సిపిఐ మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. తాము పూర్తిగా సాయుధ విరమణకు అంగీకరిస్తున్నట్లు స్పష్టంగా లేఖలో కూడా పేర్కొంది. అయితే తమకు 2026 ఫిబ్రవరి 15 వరకు కూడా గడువు ఇవ్వాలంటూ కూడా లేఖలో స్పష్టంగా పేర్కొంది సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రతినిధి అనంత్ కూడా. అందులో చాలా స్పెసిఫిక్ గా కొన్ని అంశాలను కూడా పేర్కొన్నారు. తాము ప్రజా పాలసీలకు సంబంధించి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. సో కొన్ని పాలసీలు, కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు మొదట మా సమూహాలన్నీ కూడా హాజరు కావాల్సి ఉంటుంది. అందుకోసమే ఫిబ్రవరి 15, 2026 వరకు తాము సమయం కోరుతున్నట్లు కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రతినిధి అనంత్ తన లేఖలో పేర్కొన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల ముఖ్య స్పష్టంగా లేఖలు కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే అనంత్ అనేక అంశాలను అందులో ఉటంకించారని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను ప్రపంచ వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ ఎదుర్కొంటున్నటువంటి విప్లవోద్యమం ఎదుర్కొంటున్నటువంటి గడ్డు పరిస్థితుల దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. ఇకపోతే కామ్రేడ్ సోను దాదా అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, అదేవిధంగా పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న తీసుకున్నటువంటి నిర్ణయాలను తాము కూడా అంగీకరిస్తున్నామని, త్వరలోనే సాయుధ విరమణపై అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేస్తామని చెప్పి సిపిఐ మావోయిస్టు పార్టీ అయితే స్పష్టంగా చెప్పింది. అయితే ఫిబ్రవరి 15 వరకు తాము గడువు కోరుతున్న దానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా లేఖలో ప్రస్తావించింది. సిపిఐ మావోయిస్టు పార్టీ పాలసీల ప్రకారం ప్లీనరీలు నిర్వహించుకొని, తీర్మానాలు చేసుకొని, ప్రజల సమక్షంలో ప్రజల నిర్ణయాల మేరకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను, ఆపరేషన్ కగార్ యొక్క ఇబ్బందులను, నిర్బంధాన్ని ప్రజలకు వివరించిన తర్వాత తాము పూర్తి స్థాయిలో జనజీవన స్రవంతిలో కలిసిపోతామని, సామూహికంగా కలిసి వచ్చి పూర్తిగా ప్రభుత్వానికి లొంగిపోతామని, ఆలోపే ప్రభుత్వ ప్రజాప్రతినిధులను కావచ్చు, జర్నలిస్టులను కలిసే అవకాశం తమకు కల్పించాలని చెప్పి సిపిఐ మావోయిస్టు పార్టీ 3 రాష్ట్రాల ప్రతినిధి అనంత్ కూడా స్పష్టంగా లేఖ ద్వారా అయితే కోరారు. అయితే ఈ అంశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ కూడా మరికొద్ది రోజుల్లో స్పందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇచ్చినటువంటి ఈ ప్రకటనను విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా మీడియాను మావోయిస్టు పార్టీ కోరింది. దాంతో పాటు ఆల్ ఇండియా రేడియో ప్రసార మార్గాల ద్వారా, రేడియో ప్రసార సాధనాల ద్వారా తాము ప్రతిబంధిస్తున్నటువంటి ఈ సమాచారాన్ని పూర్తిగా విస్తృతంగా అడ్వర్టైజ్ చేయాలని చెప్పి కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ కోరింది. తాము కేంద్ర ప్రభుత్వం కావచ్చు, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ తన లేఖలో అయితే ప్రస్తావించింది. కానీ ప్రస్తుతం ఈ అంశం పూర్తిగా కేంద్ర హోంశాఖ పరిధిలోనిది, కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆపరేషన్ కగార్ పేరిట అటు మావోయిస్టు అంతర్గత శక్తులను పూర్తి స్థాయిలో అణచివేస్తామని, 2026 మార్చి 31 కల్లా దేశంలో అంతర్గత శక్తులు ఏవి లేకుండా చేస్తామని మావోయిస్టు శాఖ స్పష్టంగా ఒక డెడ్ లైన్ ప్రకటించి ఉంది. అయితే మావోయిస్టు పార్టీ చెప్తున్న దాని ప్రకారం ఫిబ్రవరి 15 అనేది కేంద్ర హోంశాఖ విధించుకున్నటువంటి డెడ్ లైన్ కు లోపలే ఉంది. కాబట్టి తాము చేసినటువంటి ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరించాలని 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, అదేవిధంగా విష్ణుదేవ్ సాయ్ కావచ్చు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కావచ్చు, ముగ్గురు కూడా అనుకూలంగా స్పందిస్తున్నట్లు తాము ఆశిస్తామని చెప్పి మావోయిస్టు పార్టీ కూడా స్పష్టంగా లేఖలో అయితే ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం వెనుక తాము ఫిబ్రవరి 15 వరకు గడువు కోరడం వెనుక ఎటువంటి నిగూఢ ఉద్దేశము, రహస్య ఎజెండాలు ఏవి తమ పార్టీకి లేవని, తమ పార్టీ ప్రతిపాదనను ఖచ్చితంగా నమ్మాలని కూడా మావోయిస్టు పార్టీ నేత అనంత్ స్పష్టంగా లేఖలో పేర్కొనడం కూడా మనం గమనించాల్సి ఉంటుంది. సో మావోయిస్టు పార్టీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా పార్టీ యొక్క పాలసీలను పరిశీలించుకుంటుంది. ఎందుకంటే మావో చేయడానికి సిద్ధాంతాన్ని ఇది ఇంత సింపుల్ గా ఉండబోతుందా? అంటే మావోయిస్టులు మాకు వేరే హిడెన్ ఎజెండాస్ ఏం లేవు, మేము చాలా క్లియర్ గా ఆయుధాలు వదిలేసి ప్రజా జీవితంలో కలిసిపోతామని చెప్తున్నారు. ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇస్తుందో వాళ్ళకి ఏదైనా సపోర్ట్ ఇస్తే మేము అలా బ్రతకడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అటు మాకు హిడెన్ ఎజెండాస్ లేవని చెప్పి మావోయిస్టులు చెప్తున్నారు. బట్ కేంద్రం ఎప్పుడు కనీసం చర్చలకు కూడా ఒక్కసారి కూడా ముందుకు రాని కేంద్రం ఇప్పుడు మావోయిస్టులు అందరూ మేము పూర్తిగా ఉద్యమం ఆపేస్తామంటే ఒప్పుకుంటుందా? అంటే అంత ఈజీగా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా కేంద్రానికి ఉండే డౌట్స్ కానీ, బలగాలకు ఉండేటువంటి డౌట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్? చర్చలకు అసలు అవకాశం ఉందా? నిజంగా వీళ్ళు అడిగినట్లుగా కూంబింగ్ ఆపేసే అవకాశం